వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నాగ చైతన్యకు నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారంట. ఇంట్లో నుండి కూడా గెంటేస్తా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారంట. ఎందుకు ఏమని అంటే ఏంటి, నాగార్జున గారు నాగ చైతన్యకి నిజంగానే వార్నింగ్ ఇచ్చారా? ఇంతకీ కొడుకు చేసినటువంటి తప్పేంటి, తండ్రి ఎందుకు వార్నింగ్ ఇచ్చారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాగార్జున గారు నాగ చైతన్య ప్రస్తుతం నాగ చైతన్య గారు అంటే నాగార్జున గారు నాగ చైతన్యకి వార్నింగ్ ఇచ్చారని ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది. కాబట్టి నాగ చైతన్య గారు ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్లో భాగంగా చాలా బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా పైన తన కెరియర్ ఆధారపడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే నాగ చైతన్య గారి కెరీర్కు కొంత ఇరుకున పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి ఈ తండేల్ మూవీ హిట్ అయితే మాత్రం నాగ చైతన్య గారి కెరీర్ అనేది కూడా ఒక గాడిన పడిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో ఉన్నటువంటి నాగ చైతన్యకు నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారు. ఇది సినీ వర్గాల్లో కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, నాగ చైతన్య అన్‌స్టాపబుల్ షోకి ప్రమోషన్స్ కోసం వెళ్ళడం. ఇక అసలు విషయానికి కనుక ఇక్కడ వెళ్తే, ఈ మధ్య కాలంలో చాలామంది సినిమాలు రిలీజ్‌కి ముందు కూడా బాలకృష్ణ గారు అన్‌స్టాపబుల్ షోకి వెళ్ళి ప్రమోషన్‌లు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అన్‌స్టాపబుల్ షోకి వెళ్తే తమ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని, అలాగే ప్రమోషన్ కూడా అవుతుందనేసి కూడా ఆ ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తున్నారు. అలాగే 'పుష్ప 2' కావచ్చు, లేదా 'గేమ్ చేంజరు', 'సంక్రాంతికి వస్తున్నాం', 'డాగ్ మగరాజు' ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి సినిమాలన్నీ కూడా దానికి సంబంధించి ప్రమోషన్స్ అంతా కూడా అన్‌స్టాపబుల్ షో వేదికగా కూడా చేసుకుంటున్నారు. అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి 'తండేల్' యూఎస్‌లో ఈరోజు రిలీజ్ అయింది. ఇక రేపు మనకు ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్‌ను కూడా అన్‌స్టాపబుల్ షో యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నాగ చైతన్య బాలకృష్ణ షోకి వెళ్లారు అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి అల్లు అరవింద్, బన్నీవాసులు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా నాగార్జునకు తెలిసి, "నువ్వు ఆ షోకి వెళ్తే ఇంట్లోకి కూడా రావు, ఇంట్లో నుండి గెంటేస్తా" అంటూ కూడా నాగార్జున గారు నాగ చైతన్యకి వార్నింగ్ ఇచ్చారట. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా బాలకృష్ణ, నాగార్జున మధ్య కొంత కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంటే ఈ వార్త అంటే నేను చెప్పడం కాదు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా ఈ ఉద్దేశంతోనే ఈ కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో తండ్రిని కాదని కొడుకు బాలకృష్ణ షోకి వెళ్తే తండ్రిని అవమానం అందుకే నాగార్జున గారు నాగ చైతన్యకి వార్నింగ్ ఇచ్చినారని కూడా ప్రధానంగా ఈ వార్తకు సంబంధించినటువంటి ఉద్దేశం. ఈ వార్తే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. మరి నాగ చైతన్య తన అభిప్రాయాన్ని మార్చుకుంటారనే సమాచారం కూడా ఉంది. మరి ఈ సినిమా ప్రమోషన్‌లో భాగాన్ని అన్‌స్టాపబుల్ షోకి వెళ్తారా లేదా అనేది కూడా చూడాలి. ఈ వార్తలో నిజముందా లేదా తెలియాలంటే కూడా అధికారికంగా వాళ్ళైతే చెప్పరు కాబట్టి, వెళ్ళకపోతే ఇక్కడ తండ్రి మాట విని నాగ చైతన్య వెళ్ళలేదనుకోవచ్చు. ఒకవేళ వెళ్తే కనుక ఈ వార్తలో అవాస్తవం ఉందని కూడా చెప్పుకోవచ్చు. వెళ్ళి నాగార్జున గారితో మళ్ళీ కలిసి యథావిధంగా తండ్రి కొడుకులు కనుక ఉంటే ఇవన్నీ కూడా రూమర్స్‌గా మనం కొట్టిపారేయొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.